హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం నేను ఈ వీడియోని ప్రధానంగా కొత్తగా సాగు చేస్తున్న రైతు మిత్రులకు, అదేవిధంగా ఒక సంవత్సరం అనుభవం ఉన్న రైతుల దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అంటే ఇందులో చెప్పే సమాచారము కొత్తగా ఉన్న వారికి ఉపయోగపడుతుంది. అంటే ఎప్పటి నుండో సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులకు అంతగా యూజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ కొత్తగా ఈ సంవత్సరం మొదలుపెట్టి లేకుంటే నిరుడు మొదలుపెట్టిన రైతు మిత్రులకు కొద్దిగా తక్కువగానే ఇన్ఫర్మేషను చేరుతుంది ఏ విధంగానైనా కానీ. అటువంటి రైతులను దృష్టిలో ఉంచుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మనము కోతనంతరం కాయలు ఆరబెట్టిన తర్వాత మార్కెట్‌కు తరలించే ముందు, అంటే మార్కెట్‌కు తీసుకుపోయేట ముందు మనం టిక్కీలు లేదా గోనె సంచుల్లో నింపడానికి కాయలను ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఇక్కడ 2 విషయాలు మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే గ్రేడింగ్ అయిపోయినప్పుడు కళ్ళంలోనే గ్రేడింగ్ అయిపోయిన తర్వాత వాటిని అలాగే ఉంచి పైన నీటిని స్ప్రేయర్ తోటి గానీ, బ్యాట్ పంప్ తోటి గానీ కొట్టి పైన లైట్‌గా ఒక ట్యాంక్ వరకు సరిపోతుంది. అంటే మన కాయల ఎంత మందంతోటి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి వాటర్‌ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. చాలా తక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి. దాదాపుగా చూసుకున్నట్లయితే కళ్ళం మీద అట్లా పరిచి ఉన్నప్పుడు ఒక స్ప్రేయరు అంటే ఒక 20 లీటర్లు సరిపోతుంది మొత్తానికి. వాటిని తీసుకొని డైరెక్ట్ మండే కట్టుకోవచ్చు. మండే అంటే ఒక కుప్ప పోసుకొని గట్టిగా అదిమి పెట్టాలి. అది పెట్టడం ద్వారా అవి కొద్దిగా మెత్తగా అయ్యి మనకు టిక్కీలో నింపుకోవడానికి చాలా చాలా అనువుగా ఉంటుంది. మార్కెట్‌కు తరలించేటప్పుడు కాయలు డ్యామేజ్ అవ్వడం అంటే ఎక్కువ నీళ్లు కొట్టడం ద్వారా డ్యామేజ్ అవుతుంది. అసలు నీళ్లు కొట్టకపోవడం ద్వారా డ్యామేజ్ అవుతుంది. ఎలా? నీళ్లు కొట్టనట్లయితే అవి మొత్తం పిండి పిండి అయిపోతాయి. మార్కెట్‌లో మనకు ఎటువంటి రేటు పడదు. అవి సేల్ కూడా కావు నాకు తెలిసి. అదే ఎక్కువ వాటర్ స్ప్రెడ్ చేసి కొట్టినట్లయితే అవి కూడా పనికి రాకుండా పోతాయి. అందుకే మనం తగి మోతాదులో నీటిని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే నేను చెప్పాను గదా! ఒక కాయల మీద మీ కళ్ళంలోనే గ్రేడింగ్ అయిపోయిన వెంటనే మీరు ఒక స్ప్రేయర్ పట్టుకొని ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు. తుంపర తుంపర లైట్‌గా పడేటప్పుడు పొద్దున్నే అట్లా కొట్టినప్పుడు వాటిని మండగట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. లేదు అంటే గ్రేడి అనంతరం మనం వాటిని కొద్దిగా మెత్తగా అంటే బాగా కరకరలేనప్పుడు గ్రేడ్ అయిపోయిందంటే వాటిని ఒక రోజు నుంచి తీసి లాటుకు పోసుకోవచ్చు. అయితే ఉదయం పూటనే ఈ విధంగా మనము ఒక దగ్గర పోసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఉదయం పూట నైట్ అంతా చల్లబడి కొద్దిగా మంచు పడినట్లు ఉండి ఒకడ పోసుకోవడానికి అవి పట్టినా గానీ ఇరిగిపోకుండా ఉంటాయి. ఒక్కొక్క కాయ ఇరిగిపోకుండా ఉంటుంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి మీరు. ఎప్పుడైనా గానీ ఎల్లుండి మార్కెట్‌కి పోతున్నామంటే ఈరోజు సాయంత్రం మనము వాటర్‌ని స్ప్రెడ్ చేసుకుంటాము. అంటే ఒక కుప్పగా పోసుకున్నట్లయితే దాని మీదకెళ్ళి వాటర్‌ని స్ప్రెడ్ చేసుకుంటాం కదా! ఆ తెల్లారి తీసుకొని పోయి మళ్ళీ మొత్తం సమానంగా అన్నిటికీ సమాన తేమ అందే విధంగా వాటిని ఒక క్రమ పద్ధతిలో ఒక లాటుగా పేర్చుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు మనము ఈ సాయంత్రం నీళ్ళని ఎప్పుడైతే కొడతామో ఆ నీళ్ళని మాత్రమే కొట్టాలి. మళ్ళీ నెక్స్ట్ డే నాడు తేమ అంతా అన్నిటికి స్ప్రెడ్ అయ్యే విధంగా అంటే మండే కట్టుకునేటప్పుడు, మన రైతు భాషలో చెప్పాలంటే మండే కట్టుకునేటప్పుడు వాటర్‌ని అస్సలు కొట్టకండి మీరు. ఎప్పుడైనా గానీ లాటు మీదనే, నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే లాటు మీదనే అంటే కుప్పగా పోసుకుంటాం కదా! దాని మీదనే నీటిని కొట్టండి. ఎన్ని కొట్టాలనుకుంటున్నారో మీ అంచనా ప్రకారం అన్ని కొట్టండి. తోటి రైతుల్ని కనుక్కొనైనా గానీ, మీకు అనిపించినన్నైనా కానీ అప్పుడే కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ డే నాడు మండని కట్టే విధానం ఉంటుంది చూసారా? అంటే నెక్స్ట్ డే మళ్ళీ తిరగకట్టడం అంటారు. అప్పుడు మాత్రం అస్సలు నీటిని వాడకండి. అస్సలు వాడకండి. ఎన్ని వాడాలనుకున్నా ఆ ముందు రోజే వాడండి. ఆ తెల్లారి మండగట్టుకొని ఆ సాయంత్రం తొక్కడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఈ విషయం చాలామంది సాగు చేస్తున్న రైతులకు తెలుసు. కానీ కొత్తగా చేస్తున్న వారికి తెలియకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా! స్టార్టింగ్‌లో మనకు తెలిసి ఉండదు. వారిని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.